ఇంకోటి ఏంటంటే నాక్ట్యూరియా. నాక్ట్యూరియా అంటే ఏంటంటే రాత్రి పూట యూరిన్ ఎక్కువగా కావడం. నార్మల్ గా ప్రతి ఒక్క మనిషి ఒకసారో రెండు సార్లు రాత్రి పూట యూరిన్ వెళ్ళడం అనేది నార్మల్ గా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే 3 సార్లు 4 సార్లు కొంతమంది 10 సార్లు కూడా వెళ్తుంటారని కూడా దాన్ని మనం అబ్నార్మల్ గుర్తుపెట్టాలి. నెక్స్ట్ అర్జెన్సీ. సో నార్మల్ గా ఏంటంటే మనకు బ్లాడర్ బాగా ఫుల్ అయిపోయిన తర్వాత మనకు యూరిన్ పోవాలనే అర్జెన్సీ అనేది వస్తుంది అన్నమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఇన్కంప్లీట్ గా బ్లాడర్ ఉండగానే అంటే ఇంకా కొంచెం బ్లాడర్ ఫీల్ కాగానే వీళ్ళకి అర్జెన్సీ అంటే అర్జెంట్ గా వాష్రూమ్ వెళ్ళాలనే ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇన్కాంటినెన్స్ అంటాం. సో నార్మల్ గా ఒక పర్సన్ బాగా యూరిన్ ఫుల్ అయినా కూడా యూరిన్ పోకుండా ఆపుకోగలడు అనమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ పోకుండా ఆపుకుంటే ఏమవుతుందంటే బట్టల్లోనే యూరిన్ అయిపోవడం, సో అండర్వేర్ లో యూరిన్ అయిపోవడం ఇది కామన్ గా చూస్తుంటాం. ఇంకోటి స్లో స్ట్రీమ్ అంటాం అనమాట. స్లో స్ట్రీమ్ అంటే ఏంటంటే నార్మల్ గా యూరిన్ అనేది ఒక పర్టికులర్